హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైన తాజా వార్త డిఏ 61% పెంపు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు భారీగా పెంపు. వీటికి సంబంధించిన వివరాలు మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరిలో షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు వివరాలు మీకు అందించడం అయితే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకుంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇలా లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు బడ్జెట్ సమావేశాలలో డిఏ అనేది భారీ సంఖ్యలో పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా డిఏ అనేది 58 నుంచి 61% పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం. డిఏ అనేది దాదాపు 2 నుంచి 3% పెరగడం వలన వారి యొక్క జీతాలలో భారీ సంఖ్యలో పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటిలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి నెల 700 కోట్ల రూపాయలు నిధులు అనేటివి ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ చేస్తామని కూడా గతంలో చెప్పినట్టు ప్రతి నెల 700 కోట్ల రూపాయలు అనేటివి రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నెలలో కూడా 700 కోట్లకు సంబంధించిన బడ్జెట్ నిధులు అనేటివి విడుదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. డిఏను కూడా భారీ సంఖ్యలో పెంచడం వలన ఒక సగటు ప్రభుత్వ ఉద్యోగికి 50,000 నుంచి దాదాపు 60,000 రూపాయల వరకు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటితో పాటు కనీస పెన్షన్ కూడా దాదాపు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్న సమాచారం అయితే రావడం జరిగింది. వీటికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు వివరాలు అందించడం అయితే జరుగుతుంది. డిఏ అనేది 61% పెంచడం వలన సగటు ప్రభుత్వ ఉద్యోగి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.